క్యూబ్స్ అంటాము. ఫ్లాట్ క్యూబ్స్ దీంట్లో బిగ్ సైజ్ ఉంటాయి, స్మాల్ సైజ్ ఉంటాయి. ఇవి మనం ఏదైనా సెక్షన్స్ మనము ఎందుకంటే మనం ఒక్కరిమే హెయిర్ స్టైల్ చేస్తున్నాం అనుకోండి, హెల్పింగ్ ఎవరు లేకపోతే ఇలా సెక్షన్ హోల్డ్ చేసుకోవడానికి, కర్ల్స్ చేసినప్పుడు కర్ల్స్ ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉండాలంటే వెంటనే వాటిని ఓపెన్ చేయకుండా అలానే పెట్టి స్ప్రే చేస్తాము. ఆ పర్పస్లో యూజ్ చేస్తాము. వీటికి క్రొకడైల్ క్లిప్స్ యూజ్ చేయొద్దండి. అంత పెద్దవి మనం చిన్న చిన్న సెక్షన్స్ యూజ్ చేసుకోలేదు కదా. ఈ రబ్బర్ బ్యాండ్స్ కూడా వచ్చేసి మ్యాట్. ఇవి మనం డిస్కో రబ్బర్ బ్యాండ్స్ కాకుండా మ్యాట్, ఎందుకంటే హోల్డింగ్ ఎక్కువగా ఉంటుంది, బాగా స్ట్రెచ్ అవుతుంది. ఎన్ని టైమ్స్ అయినా మీకు ట్విస్ట్ చేయొచ్చు, తెగిపోవు, లూజ్ అవ్వదు. ఇలాంటివే ప్రొఫెషనల్గా ఉంటాయి హెయిర్ స్టైల్స్. నార్మల్వి అంత బాగా పనిచేయవు. సేమ్ ఇక్కడ మన అన్ని హైదరాబాద్ బ్యూటీస్లో బేగం బజార్ ఎక్కడ తీసుకుంటాం అక్కడ దొరుకుతాయి. ఇవి యూపిన్స్. దీంట్లో కూడా మీకు సైజెస్ ఉంటాయి, స్మాల్ ఉంటాయి, మీడియం ఉంటాయి. మీడియం ఇంకా బిగ్ అంటే ఇంత పెద్దగా కూడా వస్తాయి. తర్వాత చూపిస్తాను అవి లోపల ఎక్కడ ఉన్నట్టుంది. బిగ్ సైజ్ ఎందుకంటే రష్యన్ హెయిర్ స్టైల్స్లో యూజ్ చేసుకుంటాం. మనం ఎక్కువగా యూజ్ చేసి దూడా పిన్స్ అంటాము, యూ పిన్స్ అంటాము, ఇవే యూజ్ చేసుకుంటాం. దీనికి వచ్చేసి ఇక్కడ బాల్ కంపల్సరీ ఉండాలి. బాల్ ఉంటే ఏంటంటే గ్రిప్ ఈజీగా వెనక్కి రాకుండా ఉంటుంది. ఇంకొకటి మనకి హర్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఇవి మనం సుజాత పిన్స్ అని చెప్తాము, మీరు బాబ్ పిన్స్ అంటేనేమో బాల్ ఉంటుంది. అయితే బాల్ ఉన్నాయి తీసుకోవాలని చెప్తారు ఎక్కువ. బాల్ ఉంటే ఏంటంటే మంచిగా ఈజీగా ఉంటుంది. బట్ ఇట్లా పైకి కనిపిస్తాయి పిన్స్. నాకు పర్సనల్గా నేను ఇవే యూజ్ చేస్తాను కాబట్టి ఎక్కువగా. అవి ఇంకా కాస్ట్ కూడా ఎక్కువ పడుతుంది. సో ఇవైతే రీజనబుల్ ప్రైస్ ఉంటుంది, పెట్టడం కూడా ఈజీగా. పిన్స్ ఎక్కువ పెట్టినట్టుగా తెలియదు, కాకపోతే కొంచెం కేర్ఫుల్గా వచ్చేస్తుంది. పెడుతుంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ అవుతాయి, వచ్చేస్తుంది. శోభ, సుమన్, సుజాత అంటారు. ఇవి నమస్కార్ పిన్స్ అంటారు, కానీ ఇవి మరి ఎక్కడ స్టాక్ దొరకట్లేదు. మీకు ఎక్కడ దొరికితే తీసుకోండి. పాపిడి బిళ్ళలు పెట్టడానికి, థ్రెడ్ పెట్టడానికి, ఇంకా చిన్న చిన్న ఏదైనా హెయిర్ బయటకు వచ్చి పెట్టడానికి యూజ్ అవుతుంది. అట్లా బెండ్ కాకుండా స్ట్రైట్ కూడా ఉంటాయి మేడం. బెండ్ అయితేనేమో కొంచెం స్ట్రైట్ ఉంటే విజిబుల్ ఉంటుంది. స్టాక్ నేను ఎన్ని చోట్ల ఎత్తుకున్నాను. ఉంటే తీసుకోండి. మీకు ఒకటి బాక్స్ తీసి పెట్టుకుంటే యూస్ఫుల్గా ఉంటుంది. అంటే ఒక పిన్ బాక్స్లో ఇన్ని టైప్స్ ఆఫ్ పిన్స్ పెట్టుకొని వెళ్ళాలి, ఇన్ని క్యారీ చేయాలి. నమస్కార్ పిన్స్ అంటారు. ఇంకొకటి ఇన్విజిబుల్, మనం చూసారు కదా, ఫ్రంట్ జ్యువెలరీ ఏదన్నా సెట్ చేయడానికి ఇప్పుడు సూర్యచంద్రులు పెట్టుకుంటారు చాలా, అక్కడ మనం పిన్ పెట్టలేము. సో ఇలాంటివి కనిపించని హెయిర్లో మిక్స్ అయ్యాయి. ఇంకా దీంట్లో ఇంకా సన్నగా కూడా ఉన్నాయి, దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయి, మీరు అలా తీసుకోవచ్చు. ఇంకోటి వైర్ లాగా మనకి ఫ్లవర్స్ వేణులు కుట్టడానికి టైం లేకపోతే కూడా ఈ విధంగా దీనికి హెయిర్కి పెట్టి ట్విస్ట్ చేయొచ్చు. కొంచెం లాక్ అవుతుంది. వేణీలు, ఫ్లవర్ వేణీలు ఐడియా ఉందా? వేణి ఇంతవరకు ఉంటే సరిపోతుంది. ఈ నెట్స్ కూడా ఎక్స్టెన్షన్ తీసి పెట్టిన ప్రతిసారి క్లయింట్ దగ్గర అక్కడ పడేసి రాకుండా కొంచెం కలెక్షన్ పెట్టుకోండి. మీకు ఫ్రంట్ పఫ్లో యూజ్ అవుతాయి. ఇంకా అది ఏదైనా స్టఫింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్టెన్షన్ నెట్స్, ఎక్స్టెన్షన్ కొన్నప్పుడు నెట్స్ వస్తాయి మనకి, ఆ నెట్స్ పడేయకుండా దాపెట్టండి అంటున్నాను. ఇంకంత ఒక సిజర్ పెట్టుకోవాలి, నీడిల్స్ కంపల్సరీ పెట్టుకోవాలి. కొంచెం బిగ్ సైజులో, మీడియం సైజ్ ఒకటి పెట్టుకున్నాం, బిగ్ సైజులో ఒక 2-3 పెట్టుకుంటే యూజ్ అవుతాయి. హెయిర్ పూల జడ కుట్టడానికి యూజ్ అవుతాయి. థ్రెడ్ వచ్చేసి బ్లాక్ థ్రెడ్. ఎక్కడ ఉంది బ్లాక్ థ్రెడ్? ఇలా లేదు, కాటన్ థ్రెడ్.